అందరికీ నమస్కారం అండి. ట్రెండింగ్ టాపిక్ వేణుస్వామి వర్సెస్ మూర్తి గారు. ఫస్ట్‌లీ వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అనేది మనం మాట్లాడుకుందాం. మనం అనలైసిస్ చేద్దాం. దానికన్నా ముందు మూర్తన్న చిన్న రిక్వెస్ట్ అన్న. నువ్వు 5,00,00,000కి అమ్ముడుపోతావు జర్నలిస్ట్ అయ్యుండి అని చెప్తే దాన్ని ఎవరు నమ్మరు. సో, మీరు దాన్ని సీరియస్‌గా తీసుకోకండి. ఎందుకంటే ఎవరు దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు కాబట్టి. వాళ్ళదేదో ప్రూఫ్ అన్నారు. ఇప్పుడు మీరు పోలీస్ కేస్ ఫైల్ చేశారు. ఇంత ఉదంతం అంతా జరుగుతుంది. అది నిజమా కాదా అనేది పోలీసులు తేల్చని. అది నిజం కాదనే నేను నమ్ముతున్నా. ప్రజలందరూ అదే నమ్ముతారు. అండ్ కమింగ్ టు వేణుస్వామి, ఆయన చేసింది కరెక్టా కాదా అని మాట్లాడదాం. అంటే అంటే ఆయన చేసిన కామెంట్స్ కానీ అలా చెయ్యొచ్చా? జాతకాల్లో అంత బ్లంట్ స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వగలరా, చెప్పగలరా అంత బ్లంట్గా అని చెప్పి దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన చేసే వామాచార పద్ధతి అని ఉంది. అంటే అమ్మవారిని దక్షిణాచారం, వామాచారం, కౌలాచారం 3 డిఫరెంట్ పద్ధతుల్లో అమ్మవారిని పూజ చేస్తారు యాక్చువల్‌గా. అందులో మనం అందరం చేసేది దక్షిణాచారం. అంటే ఇప్పుడు అమ్మవారికి పూలు, పండ్లు, నైవేద్యం, దీపం, ధూపం ఇవి చేయడం అమ్మవారికి ఇది దక్షిణాచారం. అంటే అమ్మవారికి బాగా ఇష్టమైన ప్రక్రియ, పూజా ప్రక్రియ. దీనికి కంప్లీట్ ఆపోజిట్‌గా వామాచారం ఉంటుంది. అంటే మీరిక్కడ పెరుగన్నం పెడితే అమ్మవారికి, మీరు అక్కడేం చేస్తారు? రక్తపు కూడు పెడతారు. అంటే ఎవరిది? కోడి రక్తంతో అన్నం కలిపి పెడతారు. అది అమ్మవారి ప్రసాదం అది. మీరిక్కడ పానకం పెడితే అమ్మవారికి, లేదా పాయసం పెడితే అమ్మవారికి, అక్కడ మీరేం పెడతారు? మద్యం పెడతారు. సో, వామాచార పద్ధతి అనేది చాలా క్విక్ రెస్పాన్స్ ఉంటుంది అంటారు. వామాచారం చెప్పడానికన్నా ముందు అది ఎలాంటిదో నేను చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి మీ స్నేహితుడు పుట్టినరోజు ఉంది. ఎవరో ఒక స్నేహితుడు పుట్టినరోజు ఉంది. మీరు కేక్ ఇచ్చి అబ్బాయికి కేక్ తినిపించి నువ్వు బాగుండాలి బ్రదర్, నువ్వు బాగుండాలని హక్ చేసుకుని బర్త్డే విష్ చెప్పడం అదొక రకం. మీరు అతని బర్త్డే బంప్స్ కింద కొట్టి అతను హర్ట్ అయిపోయి అలా నొప్పి వచ్చే విధంగా చేస్తే మీరు రెండు మీ ఇంటెన్షన్ ఒకటే, అతని మీద ప్రేమ మీరు చూపించాలని. కానీ ఏది బాగుంటుంది? బర్త్డే బంప్స్ కొట్టి అతనికి ఏదైనా ఫిజికల్గా డ్యామేజ్ అయితే అలాంటిది వామాచారం. ఓకేనా? సో, మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటా వామాచారం ఎలాంటిదని. వామాచారంలో మీరు 2 మెయిన్ థింగ్స్ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి దయచేసి మీరు ఓన్లీ నాలెడ్జ్ పర్పస్ చూడండి. ఇప్పుడు దశమహావిద్యలు అని ఉన్నాయి. నేను స్క్రీన్ మీద వేస్తాను చూడండి. కాళి, తార, త్రిపుర సుందరి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమవతి, బాగలాముఖి, మాతంగి, రాజశ్యామల, కమల. వీళ్ళు దశమహావిద్యలో దేవతలు వీళ్ళు. ఇది కాకుండా పంచమకారాలు అనే పద్ధతితో అమ్మవారిని పూజ చేస్తారు. అసలు పంచమకారాలు అంటే ఏంటి? స్క్రీన్ మీద వేస్తారు చూడండి. మాంస, మత్స్య, మద్య, ముద్ర, మైథున. ఇవన్నీ అమ్మవారికి సమర్పించుకుంటూ పూజ చేయడాన్ని పంచమకార విధానం అని చెప్తారు. వామాచారం అనేది మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. అమ్మవారికి మీరు పూజ చేస్తున్న క్రమంలో పెరుగన్నం పెట్టినోడికి ఎక్కువ అమ్మవారు ఇష్టం చూపిస్తుందా? లేకపోతే ఈ మద్యం, మాంసం, ఇది ఫిష్ ఇవి పెట్టిన వాళ్ళని ఎక్కువ ఇచ్చేస్తుందంటే ఫాస్ట్ రియాక్షన్ అనేది ఎప్పుడు కూడా వామాచారానికే ఉంటుంది, దక్షిణాచారానికి తక్కువ ఉంటుంది. కాకపోతే వామాచారంలో నెగిటివ్ ఎనర్జీస్ చాలా ఎక్కువ ఉంటాయి. దాన్ని హ్యాండిల్ చేయడం వచ్చినోడే దాని జోలికి వెళ్ళాలి, లేదా దాని జోలికి వెళ్ళకూడదు. చాలా డేంజర్. నేను చెప్పిన 10 దేవతలు ఉన్నారు చూసారా, వాళ్ళందరూ వామాచార పద్ధతికి సంబంధించిన దేవతలు దశమహావిద్యల్లో. వాళ్ళ జోలికి మీరు వెళ్ళాలంటే మెంటలీ మీరు చాలా 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 స్ట్రాంగ్ అయి ఉండాలి. దక్షిణాచారానికి మనం పాటించే పూజలకి కంప్లీట్ అగేనెస్ట్గా వామాచారం ఉంటుంది. ఆయన ఆస్ట్రాలజీ గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అవ్వరండి అని అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగలరు లేదా అవ్వలేరు అన్నది రాజయోగాన్ని బేస్ చేసుకుని చెప్పారు ఆయన. అండ్ జనసేన పార్టీ అనేది ఉండదు, ఆ పార్టీ ఉంటుందా అన్నాడు. ఆయన ఎలా చెప్పాడంటే ఒక పొలిటికల్ అనలిస్ట్లో చెప్పాడు దాన్ని. చూశాను కదా. అంటే నా జాతకాల పరంగా చెప్పట్లేదు, జనసేన పార్టీ ఉంటుంది అప్పటిదాకా అన్నట్టు అన్నాడు. మీరు చూస్తే చూడొచ్చు ఆ వీడియో. సో, రాజకీయాలకు సంబంధించి కానీ సినిమా వాళ్ళు కూడా ప్రభాస్ గారు ఉన్నారు. ప్రభాస్ గారితో సినిమా చేసిన వాళ్ళందరూ ఇంకా ప్రొడ్యూసర్లందరూ జాతకాలు ఎత్తుకోవాల్సిందంట. అంత సీన్ లేదు. నీకు జ్యోతిష్యం అనేది అంత స్ట్రాంగ్ అండ్ బ్లంట్ స్టేట్మెంట్ ఇవ్వదు.
నువ్వు ఎగిరిపోతావు అని చెప్పడానికి లేదు. ఇప్పుడు నేను చాలామందికి నేను కూడా జాతకాలు చెప్పాను. ఈ ట్విట్టర్‌లో చాలామంది ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పాను. వాళ్ళకి చెప్తే ఎలా చెప్తాను? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా జాతకం తీసుకోండి. నా తులారాశి. ప్రభాస్ గారిది కూడా తులారాశి. సో, నాది తులారాశి. నాకు శని వక్రగతి నడుస్తుంది. అంటే ఏంటి? ధన నష్టం. ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోద్ది. ఆరోగ్య సమస్యలు వస్తాయి. తర్వాత యాక్సిడెంట్స్ అవుతాయి. నా జాతకం అది. సో నేనేం చేస్తాను? నేను జాగ్రత్త పడతా. బండి చూసుకొని తోలుతా. అవసరమైతే మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టను. అలా నేను నా ఆరోగ్య సమస్యలు, నేను వర్షం పడుతుందంటే బయటకు వెళ్ళను, ఇంట్లో ఉంటా. అండ్ నాకు ఏమీ కాకుండా నేను మంచి హెల్తీ ఫుడ్డే తీసుకుంటా. తక్కువ ఫుడ్ తీసుకుంటా, ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను. ఇలా నేను కొన్ని నియమాలు పెట్టుకుంటాను. అంటే ఏంటి, నాకు ప్రాబ్లం రాకుండా అదొక స్పీడ్ బ్రేకర్లో నాకు పనిచేసింది జ్యోతిష్యం. కానీ వేణుస్వామి ఎలా చెప్తాడు? ప్రభాస్ పోయాడు, అయిపోయింది. ఏం కాదు. ప్రభాస్ అభిమానులకు నేను చెప్తున్నా, ఒక రోజు వస్తుంది, ప్రభాస్ విల్ రిప్రజెంట్ ఇండియన్ సినిమా అక్రాస్ ది వరల్డ్. ఇది గుర్తుపెట్టుకోండి మాట. ఇది గుర్తుపెట్టుకోండి మాట. ఒక పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్గా చెప్తున్నాను నేను ఈ మాట. అలా మనం ఆస్ట్రాలజీలో అంత బ్లంట్ అండ్ స్ట్రాంగెస్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వలేం మనం. ఇటు చచ్చిపోతాడు, ప్రాణగండం ఉంది, వీడి బికారోడ్ అయిపోయి వీధిలో పడిపోతాడు, ధన నష్టం ఉంది, వీడి జీవితంలో వీడికి పెళ్లి కాదు, కుజదోషం ఉంది. అలా జరగదు. నేను చెప్పిన ఫస్ట్ మాట వేణుస్వామి చెప్తున్నది. సెకండ్ మాట యాక్చువల్ జ్యోతిష్ శాస్త్రం చెప్పేది. క్లియర్గా అర్థమైంది అనుకుంటాను నేను. వాస్తు, ఆస్ట్రాలజీ గురించి మాట్లాడాను కాబట్టి వాస్తు గురించి నేను మాట్లాడాలి. వాస్తు ప్రకారం నేను ఇల్లు కట్టుకోవాలంటే నాకు తక్కువలో తక్కువ 1 ఎకరం ఉండాలి ప్లేస్. ఎక్కడున్నాయి మనకి? హైదరాబాదు, బెంగళూరు, ముంబై, చెన్నైలో పక్క అపార్ట్మెంట్స్ ఉంటున్నాయి. మనం అక్కడ ఎలా కట్టుకుంటాం? వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోలేము. వాస్తు ప్రకారం అంటే మేబీ ఈశాన్యంలో దేవుడి గుడి రావడం, నైరుత్యంలో బెడ్రూమ్ రావడం, ఈస్ట్ ఫేసింగ్ వచ్చేలా ఇల్లు పెట్టుకోవడం, అలా చిన్నవి చేసుకోవచ్చు. బట్ అంత గట్టిగా చేయలేము మనం. వాస్తుశాస్త్రం అనేది ఇప్పుడు మార్కెటింగ్ మెటీరియల్. ఆస్ట్రాలజీ అనేది ఇప్పుడు మార్కెటింగ్ మెటీరియల్. ఇప్పుడు నేను కూడా చాలా మందికి చెప్పాను కదా, ఎవరి దగ్గర నేను ₹1 తీసుకోలేదే. అపాయింట్మెంట్కి 10,000. ఏం చేస్తున్నారండి? సనాతన ధర్మాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? నేను మొన్న చూసా, శ్రీచక్ర ఆరాధన నేర్పిస్తాను, శ్రీ విద్యా ఉపాసన నేర్పిస్తాను, 25,000 ఫీజు అంటది. కోర్స్ అంట. ఎక్కడ కోర్స్ రా? ఎక్కడికి తీసుకెళ్తున్నారు వీళ్ళు సనాతన ధర్మాన్ని అనిపిస్తుంది ఒకసారి. శ్రీచక్ర ఆరాధన కానీ, శ్రీ విద్యా ఉపాసన మంత్రం కానీ, ఒక బీజాక్షరంని ఉపదేశం చేయాలన్నా అతని ఎలిజిబిలిటీని బట్టి చెప్తాడు. అతనికి అర్హత ఉంటే చెప్తాడు గురువు, పిలిచి మరీ చెప్తాడు. ఇదేంటిది డబ్బులకి శ్రీ విద్యా క్రమం ఉపదేశం చేయడం ఏంటి? నేను చెప్తున్నాను మీకు ఓపెన్గా, నేను ఇప్పుడు చెప్తున్నాను, నాకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు అన్నయ్య, చాలా ఇబ్బందిగా ఉంది అని అంటారా? గాయత్రి మంత్రం చేయండి, ఉపాసన చేయండి. గాయత్రి మంత్రం తీసుకొని చేయండి. అన్న ప్రాణగండం ఉందన్న, నాకు మృత్యుంజయ మంత్రం జపం చేయండి. అన్నయ్య నాకు చేతుల్లో డబ్బులు ఉండట్లేదు అన్నయ్య, శ్రీ సూక్తం పఠించండి. మాకు మంత్రోపదేశం లేదన్నా, మేము ఎలా చేస్తాం అని అంటే మీరు వినండి, అట్లీస్ట్ వినండి, శ్రీ సూక్తం వినండి. డబ్బులు ఉండట్లేదు నా చేతిలో, శ్రీ సూక్తం వినండి. నేను చాలా తప్పులు చేసేసాను అన్నయ్య, నా జీవితంలో ఎన్నో పాపాలు చేశాను. పావమాన సూక్తం వినండి. నేను నా అగ్రెషన్ అంటే నా కోపాన్ని నేను తగ్గించుకోవాలనుకుంటున్నా, రుద్రం వినండి. ఇక్కడే ఉన్నాయి సొల్యూషన్స్ అన్ని. కానీ మనం ఎక్కడో జ్యోతిష్యుల గారి దగ్గరికి వెళ్ళి, వాళ్ళకి వేణుస్వామి లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10,000 20,000 ఇచ్చుకుంటా పోతే, నాకు తెలిసి ఆస్ట్రాలజీలో ఇప్పుడు చాలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఇండియాలో ఆస్ట్రాలజీలో జెన్యున్గా ఉన్నవాళ్ళు లేరు. వాస్తు అనేది మార్కెటింగ్ మెటీరియల్ అయిపోయింది. మీరు వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాలని నేను చెప్తా వినండి. మీ ఇంటి పక్కన నది వెళ్ళాలి, సన్లైట్ డైరెక్ట్గా ఇంట్లోకి పడాలి. ఆ కాన్సెప్ట్ ఏంటని వినొచ్చు. పూర్వం మీకు తెలిసే ఉంటుంది కదా, మనకి లైట్స్ లేవు, అంటే ఎలక్ట్రిసిటీ లేదు. అప్పుడు ఏంటంటే సూర్యుడు డైరెక్ట్గా ఇంట్లోకి పడి ఆ రిఫ్లెక్షన్స్ వల్ల లైట్ ఎక్కువసేపు ఉండేది. అందుకని ఈస్ట్ ఫేసింగ్ అన్నారు. అది రోజు మార్కెటింగ్ అయిపోయింది. ఈస్ట్ ఫేసింగ్ ఉంటే ఈ ఫ్లాట్కి 72 లక్షలు, వెస్ట్ అయితే 50 లక్షలే.
మిత్రులు నందు నాయుడు గారు నన్ను ఒక ప్రశ్న అడిగారండి. వారాహి అమ్మవారిని ఎలా పూజ చేయాలన్నా అని చెప్పి. వారాహి అమ్మవారు ఎలా అంటే అండి, దక్షిణాచార పద్ధతిలో పూజ చేయొచ్చు, వామాచార పద్ధతిలో కూడా పూజ చేయొచ్చు. ఐఎమ్ రిక్వెస్టింగ్, వామాచార పద్ధతిలో పూజ చేయకండి. కాంట్ అఫర్డ్, మీరు తట్టుకోలేరు. అమ్మవారి శక్తిని అసలు తట్టుకోలేరు. మీరు తట్టుకోవాలంటే మీ ఉద్యోగాలు జీవితాలు వదులుకొని చేయాలి. కాబట్టి వద్దు. వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా? వారాహి అమ్మవారి విగ్రహం ఇంట్లో పెట్టుకోవచ్చా? ఇంట్లో విగ్రహం పెట్టుకుంటే అంగుష్ట మాత్రం, ఇంతే. ఇంతకన్నా పెద్దది ఉండకూడదు, ఇంతే ఉండాలి. వారాహి అమ్మవారు అంటే ఇంట్లో మనిషి ఉన్నట్టే. ఇంకా ఇంట్లో మీతో పాటు ఇంకో మనిషి ఉంటున్నట్టే. మీ అమ్మో, చెల్లిలో, నానమ్మో, ఇంకొక మనిషిని మీరు ఎలా చూసుకుంటారో వారాహి అమ్మవారిని మీరు ఎలా చూసుకోవాలి. ప్రత్యంగి రామవారి జోలికి వెళ్ళకండి, అసలు వదిలేసేయండి. ప్రత్యంగి రామవారి జోలికి వద్దు. అమ్మవారికి సాంబ్రాణి అంటారు చూసారా? సాంబ్రాణి అంటే ఈ బాలింతలకి వేస్తారు, అది కాదు. ఇలా కోన్ షేప్లో ఉంటుంది, కుదిరితే ఫోటో పెడతాను. సాంబ్రాణి అంటారు, అది పెట్టాలి. అమ్మవారికి చాలా ఇష్టం అది. తర్వాత అమ్మవారికి మీరు కింద శ్రీచక్రం వేసి, చక్రం వేసి, దాని మీద పీఠం పెట్టి అమ్మవారిని దాని మీద కూర్చోబెట్టాలి. అండ్ మీకు ఇక్కడ ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే, ఆ దీపం ఉంటుంది చూసారా? అంటే ఈరోజు ఒక దీపం పెట్టారో ఒత్తుతో, నెక్స్ట్ డే ఆ దీపాన్ని అలా పెట్టకూడదు, కంప్లీట్ కొత్త ఒత్తితో పెట్టాలి. ఇలాంటి రూల్స్ ఉంటాయి. నేను అందుకనే అవాయిడ్ చేయమన్నా. వారాహి అమ్మవారిని చూసుకోలేరు, అసలు ఒక మనిషిని చూసుకుంటున్నట్టే. ఇంట్లో ఇంకొక వ్యక్తిని చూసుకుంటున్నట్టు ఉంటుంది. వారాహి అమ్మవారిని ఇంట్లో పెట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు. అండ్ వారాహి అమ్మవారి దాకా వెళ్ళాలంటే మనం చాలా ట్రావెల్ చేయాలి. చాలా దూరం వెళ్తే వారాహి అమ్మవారి దగ్గరికి రీచ్ అవుతాం మనం. పవన్ కళ్యాణ్ గారు అనేవాడు ఈ రోజు కాదు ఆయన వారాహి అమ్మవారిని పట్టుకుంది. ఆయన 1980s నుంచి ఆయన సాధన చేస్తూ చేస్తూ, అనుష్ఠానం చేస్తూ 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 ఈరోజు వారాహి అమ్మవారి దాకా వచ్చారు. చాలామంది మంత్రశక్తి ఆయన ఉపాసన చేసి, అనుష్ఠానం చేసి సాధించారు. క్రియాయోగం కూడా చేశారు. ఆ అన్స్టాపబుల్ అనే ఫంక్షన్లో చెప్పాడు. ఆయన దీపారాధన చేసేవాడంట. దీపారాధన చేస్తుంటే ఆయన కాన్షియస్ వేరే లెవెల్కి వెళ్ళిపోయేదంట. వేరే లెవెల్కి వెళ్తున్నప్పుడు, బాబు వద్దు నువ్వు చేయకి, ఇంకా విగ్రహారాధన చేయని చెప్పి దుర్గాదేవిని పూజ చేయమని ఇచ్చారంట. దుర్గాదేవి నుంచి గాయత్రి నుంచి బాలా త్రిపుర సుందరి, లలితాదేవి, ఇప్పుడు వారాహి. సో మీరు స్టార్టింగే వారాహి ఏం వాడదామంటే కుదరదు, ఖచ్చితంగా కుదరదు. కళ్యాణ్ గారు యోని ముద్రతో ఒక ఫోటో వచ్చినప్పుడు, వారాహి దీక్షప్పుడు ఒక ఫోటో వచ్చినప్పుడు నేను మాట అన్నాను, కుండలిని జోలికి, శ్రీచక్రం జోలికి వెళ్ళకండి. ఎందుకు అన్నారు, చెప్తా వినండి. కుండలిని శక్తి అనేది పక్కన మీకు గురువు ఉండాలి. ఎందుకంటే మీకు ఇక్కడ వెనకాల వెన్నుపూసలో స్నేక్ ఉంటుంది. చక్రాస్ యాక్టివేట్ అవుతా 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 7 చక్రాస్ ఉంటాయి. మీరు కింద నుంచి చూసుకుంటే మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూర చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం. ఆ 7 చక్రాలని యాక్టివేట్ చేసి మళ్ళీ దాన్ని యథాస్థితికి చేర్చాలి. ఒకవేళ అంటే మీరు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే కుండలిని ఎక్కడన్నా ఆగిందంటే యూ విల్ గో అన్కాన్షియస్. అందుకనే కుండలిని జోలికి వెళ్ళకండి. తర్వాత శ్రీచక్రం జోలికి, ఇదే శ్రీచక్రం జోలికి దయచేసి వెళ్ళకండి, ఇంట్లో కూడా పెట్టుకోకండి. శ్రీచక్రాన్ని పెట్టుకుంటే మొత్తం అవి 18 స్టెప్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క దేవత. సో మీరు 18 దేవతలని మీరు పూజ చేయాలి. లాస్ట్ లలితా త్రిపుర సుందరి. నేను ప్రత్యంగిరాదేవినే మీరు హ్యాండిల్ చేయలేరు అంటున్నా, వారాహినే మీరు హ్యాండిల్ చేయలేరు అంటున్నా. మరి అవన్నిటికన్నా 100 to 1000 to 1 lakh టైమ్స్ పవర్ఫుల్ లలితాదేవి. తనను హ్యాండిల్ చేయగలరా? వద్దు. అమ్మవారి మీద ప్రేమ ఉందా? యాజ్ సింపుల్ యాజ్ దట్. ఒక ఫోటో పెట్టుకోండి, అమ్మవారి గురించి నమస్కారం పెట్టుకోండి. ఎవరి దగ్గరైనా గురువుల దగ్గరికి వెళ్ళి లలితా సహస్రనామం, లలిత త్రిశతి నేర్చుకోండి. రోజు అమ్మవారికి దండం పెట్టి పూజ చేసి అమ్మవారికి చేయండి. లేదా దుర్గా గాయత్రి మంత్రం వస్తుంది దుర్గాదేవిది, కాత్యాయనాయ విదహే కన్యకుమారి ధీమహే తన్నో దుర్గిః ప్రచోదయాత్. ఆ మంత్రం రోజు 10 సార్లు చెప్పుకోండి.
హ్యాపీగా మీ వర్క్లు మీరు చేసుకోండి తప్ప మీ జీవితాలని రిస్క్లో పెట్టుకోకండి. సో ఇది వేణుస్వామి గురించి, అమ్మవార్ల గురించి, దశమహావిద్యల గురించి, పంచమకారాల గురించి చెప్పాను. థ్యాంక్ యూ.